కొన్ని పురాణాలు నిజం కావచ్చా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశంలోని పురాతన రహస్యాల్లో ఒకటాన ద్వార నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందా. పురాతన గ్రంథాల ప్రకారం ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు పరిపాలించాడు. అయితే ఇక్కడ $1,000,000 ప్రశ్న ఏమిటంటే, ఈ నగరం నిజంగా ఉందా లేక అది కేవలం ఒక పురాణమా? శతాబ్దాలుగా ద్వారకా మహాభారతంలో చెప్పబడిన ఒక కథ మాత్రమే అని ప్రజలు నమ్మారు. కాని తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈథన్ల ప్రారంభంలో సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న ఖంపాట్ గల్ఫ్ ను పరిశోధించారు. వాటికి ఏం దొరికింది? నీటి అడుగున నిర్మాణాలు, స్తంభాలు, గోడలు ఇంకా వీధుల వలె కనిపించేవి. ఇవన్నీ సముద్రం ఉపరితలం నుండి సుమారు 100 మీటర్ల దిగువన ఉన్నాయి. ఇది నిజమానా ద్వారకా అయి ఉండొచ్చా? అక్కడ దొరికిన వస్తువుల కార్బన్ డేటింగ్ ప్రకారం అవి దాదాపు 10 సంవత్సరాల నాటివి అని తెలుస్తోంది. ఈ తెలిసిన ఏ భారతీయ నాగరికత కంటే చాలా పురాతనమంది. అయితే మనం చాలా ఉత్సాహపరకముందే ఒక విషయం స్పష్టం చేద్దాం. దీనిపై ఇంకా పెద్ద చర్చ జరుగుతోంది. బ్రేక్తారు నిపుణులు ఈ నిర్మాణాలు సముద్రం ద్వారా వేల సంవత్సరాలుగా ఏర్పడిన సహజమైనవి అని అంటున్నారు. మరికొందరు అక్కడ దొరికిన మట్టి పాత్రలు పనిముట్లు ఒకప్పుడు అక్కడ ఒక పురాతన నగరం ఉండేదని రుజువు చేస్తున్నాయని వాదిస్తున్నారు. మరి నిజం ఏమిటి? సైన్స్ ఇంకా మనకు తుది సమాధానం ఇవ్వలేదు. అయితే నాకు నచ్చిన విషయం ఏమిటంటే, ప్రతి ఆవిష్కారం మనని ఈ చిక్కుమముడిని విప్పడానికి కొంచెం దగ్గర చేస్తుంది. ద్వారకా ఒక కోల్పోయిన నగరమా, ఒక పురాణమా, లేక ఈ రెండింటి మధ్యలో ఏదన్నా కావచ్చు. ఇది చరిత్ర రహస్యాలతో నిండి ఉందని, వాడిని వెలికి తీయడానికి వేచి ఉందని గుర్తు చేస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి ఒక పౌరాణిక నగరం గురించి విన్నప్పుడు గుర్తుంచుకోండి, కొన్నిసార్లు పురాణాలు నిజమైన రహస్యాలను దాచిపెట్టాయి. మరి ద్వారకా ఆ రహస్యం ఇంకా ముగియలేదు. బ్రేక్ టైం.